దేశ సరిహద్దుల్లో ఉంటూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్న సైనికులు చరిత్రకారులని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు కొనియాడారు. ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో జరిగిన 54వ నేవీ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మనమంతా ఈరోజు సుఖ సంతోషాలతో ఉన్నాము అంటే దానికి సరిహద్దుల్లో ఉండే సైనికుల త్యాగాలే కారణమన్నారు. వాళ్ళు కుటుంబాలను జీవితాలను వదులుకుని మన కోసం త్యాగం చేస్తున్నారంటూ ప్రశంసించారు. సైనికులు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఒంగోలులో సైనిక్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు దామచల జనార్దన్ రావు వెల్లడించారు. సైనిక్ స్తూపాన్ని ఏర్పాటు చేసిన తర్వాతే ఇలాంటి వేడుకల్లో పాల్గొంటానంటూ నేను ఇచ్చిన మాట ప్రకారం దక్షిణ బైపాస్ రోడ్లో స్థలాన్ని స్తూపాన్ని ఖరారు చేసిన తర్వాతనే వేడుకల్లో పాల్గొంటానంటూ చెప్పారు. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సైనికుల త్యాగాలు వెలకట్టలేవని పేర్కొన్నారు. వారు దేశానికి అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. ఇలాంటి వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జాయింట్ డైరెక్టర్ కల్నల్ పిఎస్ రెడ్డి, జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్ రహీం, మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆలపాటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధ్యక్షుడు నెప్పల నాగేశ్వరరావు, పాశం వెంకటరెడ్డి, కటారి బ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు, గుమ్మడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో అవార్డు పొందిన నెప్పల నాగేశ్వరరావు దంపతులను ఎమ్మెల్యే దామచల సన్మానించారు. ఆర్మీలో సేవలు అందించి వ్యవసాయం చేస్తున్న చుండూరు శ్రీరామమూర్తి దంపతులు ఆయన మాతృమూర్తిని ఎమ్మెల్యే సన్మానించారు. మీ పేరు, మొబైల్ నంబర్ రాసి అందులో వేస్తే లాస్ట్లో మన ఎమ్మెల్యే గారు రిటైర్డ్, వారిని వేదిక మీదకి సవాలు కావాలి. రిటైర్డ్ అబ్దుల్ రహీం గారు, వారిని వేదిక మీదకి సవాలు కావాలి. వారిని యూనిట్తో సంప్రదించవలసింది. ఆహ్వానిస్తున్నాను. దామచల జనార్దన్ రావు గారు ఎంత హైటెక్ షెడ్యూల్ అయినప్పటికీ అనుసరిస్తున్న అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి డ్యాన్స్ ఆలరించిన డ్యాన్స్ స్టూడెంట్స్ని వేదిక మీద ఓకే జై జవాన్ జై కిసాన్, 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 జై జవాన్ జై కిసాన్. వారి శ్రీమతి గారు కూడా ఎప్పుడు వచ్చేవాళ్ళు, కొన్ని ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఈరోజు రాలేదు. నల్లిపేట గుర్తుండటానికి అతని విద్యార్థులు ఫణికుమార్, మిస్టర్ భార్గవ్, వీరిని మొమెంటోగా సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు నేవీ డే జరుపుకోవడం, దానికి సభాధ్యక్షులు ఆలపాటి వెంకటేశ్వర గారు, మన కమిషనర్ వెంకటేశ్వరరావు గారు, అవార్డు గ్రహీత నెప్పల నాగేశ్వరరావు గారు, పిఎస్ రెడ్డి గారు, పాలేటి రాంబాబు గారు, అబ్దుల్ రహీం గారు, ఎస్బిఐ సురేష్ గారు, అదేవిధంగా అగర్వాల్ హాస్పిటల్ డాక్టర్ సాయి యశ్వంత్ గారు, అందరూ కూడా వేదిక మీద పెద్దలందరికీ, ఇక్కడికి చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకి, పెద్దలకి అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తాను.
చాలా సంతోషం. ఎందుకంటే చాలాసార్లు ఈ న్యావీ డే ఫంక్షన్ కూడా వచ్చాను. కానీ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన నాగేశ్వర గారికి నేషనల్ కన్క్లేవ్ అవార్డు తీసుకోవటం, దానికి ఇక్కడ మనందరి సమక్షంలో ఈరోజు జరుపుకోవటం చాలా సంతోషం. నేను అంతకుముందు 2 మీటింగ్లకి అయితే రాలేదు. ఎందుకంటే నాగేశ్వర గారికి చెప్పాను, మీకు స్తూపం పెట్టిన తర్వాతే ఒంగోలులో అది ప్రారంభించుకున్న తర్వాతే నేవీ స్తూపం కూడా అయిపోయి మీరు కట్టుకున్న తర్వాతే నేను వస్తానని చెప్పేసి పోయినసారి నేను రాలేదు. ఇప్పుడు ప్లేస్ అంతా కూడా ఎలాంటి అయింది, అవన్నీ కూడా అందరూ కాబట్టి దానికి ఎందుకంటే అందరికీ కూడా గుర్తుండాలి. రోడ్డు మీద పోయే వాళ్ళందరూ కూడా ఈరోజు ముఖ్యంగా మనకి మిలిటరీ, అదేవిధంగా నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు మనకి నీడ్ ఉండే పరిస్థితులు. ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ సుఖంగా సంతోషంగా ఉన్నామంటే వాళ్ళ పోరాటంలో చేస్తుంది. కానీ అదేవిధంగా నేవీ సముద్రంలో కూడా వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా వాళ్ళు చేసే సేవలు కానీ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి ఏం చేయాలా, ఏం చేస్తే వాళ్ళకి నిర్ణయం చేయాలనేది కూడా మన బాధ్యత. ఎందుకంటే వాళ్ళు చేస్తుంది అందరిని ఇంట్లో వాళ్ళు వదిలిపెట్టి వాళ్ళు ఏ విధంగా బార్డర్లో ఉండేది కానీ, అదేవిధంగా నేవీ వాళ్ళ సముద్రంలో కానీ వాళ్ళందరూ కూడా పేరెంట్స్ వల్ల వచ్చేదాకా కూడా వస్తాడా అనేది కూడా మనం నమ్మకాలు లేకుండా మన కోసం, మన జీవితాల కోసం ఈరోజు త్యాగం చేస్తున్నాను. ఎందరో కూడా ఈరోజు బాటలు కూడా ఎక్కడ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మేము అనేక సార్లు కూడా వాళ్ళు గుర్తుపెట్టేట్టుగా చేయాలని చెప్పి అనేక ప్లేసెస్ కూడా చూసాను. చూసిన తర్వాత కొన్ని దానికి ప్లేసెస్గా లేకపోవడం, కొన్ని ఇబ్బందులు రావడం ఇవన్నీ జరిగింది. తర్వాత లాస్ట్కి మనకి సౌత్ బైపాస్లో ఒక ప్లేస్ నాగేశ్వర గారు అందరూ కూడా కలిసి దాన్ని చేసుకోవడం కూడా జరిగింది. కాబట్టి దాన్ని తొందరలోనే అఫీషియల్గా లాంచ్ చేసి అందరూ కూడా ఉండే విధంగా, బాగా చేసే విధంగా మా కృషి మేము చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు అందుకనే వచ్చా మనకి ఇప్పుడు కూడా మన వాళ్ళైతే ప్రతి దానికి కూడా అందరూ కూడా కలిసి వస్తారు. మనకు కావాల్సిన ఏదైతే ఇబ్బందులు అవన్నీ కూడా చెప్తా ఉంటారు. అవన్నీ కూడా ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు ఈ 3 అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, అదేవిధంగా ప్రత్యేకించి ఇందాక కూడా కొంతమంది కూడా అవార్డ్స్ తీసుకున్నారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, నాగేశ్వర గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. వారి యొక్క త్యాగాలు ఇక ఎప్పటికీ మరువలేనివి, ఈ దేశం ఎప్పటికీ మర్చిపోలేనివి. చరిత్ర చూస్తే ఎన్నో ఏళ్ళుగా మనం భారత స్వాతంత్ర పోరాటం నుంచి కూడా మన భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి సైనికులు బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా మన వాళ్ళు పనిచేశారు. అంటే సైనికుడుగా తన విధులను తను నిర్వర్తించుకుంటూ బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి సైనికులు కూడా చరిత్ర చదివితే 1857లో ఒక తిరుగుబాటు జరిగింది, సిపాయి తిరుగుబాటు అని. బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆ రోజు దేశ స్వాతంత్ర్యం కోసం జరిపిన తొలి అడుగుగా మనం చెప్పుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ అలాంటి ఒక పెద్ద తిరుగుబాటు 1946లో ఇండియన్ నేవీ, రాయల్ ఇండియన్ నేవీ బొంబాయిలో 1946 అతిపెద్ద నౌకాదళ, భారత నౌకాదళ తిరుగుబాటు జరిగింది. సో అలా జరిగినటువంటి తిరుగుబాటులో ఎంఎస్ కార్ నాయకత్వంలో జరిగిన ఆ తిరుగుబాటు బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన తిరుగుబాటు 1946 తిరుగుబాటు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.